దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మచిలీపట్నంలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వ్యాఖ్యలపై కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని కుటుంబం బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో మంత్రి కొల్లు రవీంద్రపై ఎన్నో అక్రమ కేసులు పెట్టినా ప్రజా సమస్యల కోసం గట్టిగా పోరాడామని గుర్తు చేశారు. మీ అరాచకత్వానికి ఎదురు నిలబడి పోరాడిన చరిత్ర కొల్లు రవీంద్రదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడిన ఫలితంగానే బందరు గడ్డపై తిరుగులేని మెజార్టీతో గెలిచిన నాయకుడిగా కొల్లు రవీంద్ర రికార్డు సృష్టించారన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పేర్ని కృష్ణమూర్తి ఇలియాస్ కిట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో కౌంటింగ్ జరిగిపోతున్నప్పుడు ఆయన ఓట్ల లెక్కింపు శాతంలో ఆయన గెలుపు 2.5 సంవత్సరాలకు ముందే ఆయన గెలిచినట్టుగా, ఆయన గెలిచిన గెలుపుతో విర్రవీగుతూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్లోంచి రానివ్వకుండా ఇంట్లోంచనే తరిమేస్తాడు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, గంగమ్మ జాతరలో ఏటపోతుని ఏ విధంగా నరుగుతామో రప్ప అంటున్నావు, అక్రమాలు అంటున్నావు. అవినీతికి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఫ్యామిలీ రా నాయన. నిన్న కాక మొన్నదే ఆ బియ్యం దాని గురించి ఒకటి చెప్పండి చాలు. దాన్ని మాట్లాడటానికి దిక్కులేదు. చేసిన అభివృద్ధి చెప్పుకోవడం గురించి మీ దగ్గర ఏదీ లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద మీరు ఎన్నో కేసులు పెట్టారు, అయినా ఏ రోజు జడవలేదే. అట్లాగే 2021లో లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు చేసిన అరాచకాలు ప్రజల్ని, అట్లాగే తెలుగుదేశం జనసేన కూటమిని నాయకుల్ని మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా దమ్ముగా ధైర్యంగా నిలబడే ఉన్నారు. ఇక ముందు కూడా అలాగే నిలబడతారు. మీరు చెప్పే ఈ ఉడతూపులకి ఎవరో జడవరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కేసుల గురించి మాట్లాడుతున్నాం, ఇంట్లోంచి తోలేస్తానంటున్నాం. నిన్న పేర్ని కిట్టు గారు ఈరోజు వైసీపీ నాయకులు సిటీ కేబుల్లో కానీ పేపర్కి కానీ వచ్చాయి. చాలా ద్వంద్వ విధానాలతో తెలుగుదేశం పార్టీ నాయకులని కించపరుస్తూ రవీంద్ర, ఒక రాష్ట్ర మంత్రిని కొల్లు రవీంద్ర గారు కూడా అంట్లా. రవీంద్ర, ప్రజలు నీ భాష అంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్దరికంగా ఒక రాష్ట్ర మంత్రిని ఎలా గౌరవించాలో మాట్లాడే విధానం ఏంటో నీకు తెలియలేదు పూర్తిగా. అంతేకాకుండా గతంలో ఒకసారి ఈ రకమైన మాటలు మాట్లాడితే కొల్లు రవీంద్ర మీద అవాక్కులు చవాకులు పేలుతుంది. కొల్లు రవీంద్ర గారు ముద్రపోయారు, అన్నమాట వాస్తవం. ఎందుకంటే మచిలీపట్నం డెవలప్ చేయాలి, మనము బతికున్నంత కాలం మచిలీపట్నంలో మనం ఏమి చేసాము అనే కాన్సెప్ట్ తప్ప ఆయనకి వేరే ధ్యాస లేదండి. ఎందుకంటే ఈ రోజు కూడా మచిలీపట్నం ఎంత డెవలప్ చేయాలి, పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ తేవాలి అనే కసిలో ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన అలాంటి పని ఎప్పుడు చేయడం. ఇవాళ ఏదైనా వర్ధంతి కానీ చేయిందంటే ఆయన చేసిన మంచి పనులు చెప్తూ ప్రజలకి మనం ఏమి చేయాలి, మన రాబోయే రోజుల్లో మేమేం చేస్తామని చెప్పుకోవాలి పోయి మన మచిలీపట్నం ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బెదిరించే ధోరణిలో వాళ్ళ పేర్ని కిట్టు మాట్లాడారు. నైతిక విలువలు అనేవి చాలా ముఖ్యం. అలాంటి నైతిక విలువలు లేని కుటుంబం పేర్ని నాని గారి కుటుంబం. గతంలో మనం చూసాం, మున్సిపల్ ఎలక్షన్స్లో చిన్న కేసుల్లో కూడా మా ఆవిడ మీద కూడా కేసు పెట్టి మరి పోటీ చేస్తే 45వ డివిజన్లో మా ఆవిడ మీద కూడా కేసు పెట్టించిన ఘనత పేర్ని నాని గారి కుటుంబాన్ని. మరి మా కొల్లు రవీంద్ర గారిని మమ్మల్ని హౌస్ అరెస్టులు మాట్లాడితే హౌస్ అరెస్టులు, నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారో మరి పేర్ని నాని గారు కానీ కిట్టు గారికి కానీ తెలుసు గతంలో. అలాగే ఇవాళ మా కొల్లు రవీంద్ర గారు కనుక కన్ను ఎర్ర చేస్తే
ఇవాళ ఎన్ని కేసులు మేము మీద పెట్టించేవాళ్ళో కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బియ్యం కేసులో మరి పేరుని జయసుధ గారు ఆడమని బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.